కీర్తనల గ్రంథము 77వ కీర్తన 5-6 వచనాలు ఇలా ఉన్నాయి, చదవండి. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. దేవుడు చాలు దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఓ ప్రార్థన చేసుకుందాము. ప్రభుతో మమ్మల్ని దర్శించు నాయన, నాతో మాట్లాడు. ఈ సంవత్సరాంతమందు నీ వాక్కు చేత నేను దర్శించబడి నా హృదయం మరొకసారి తెప్పరిల్లి సేద తీర్చబడి ధైర్యపరచబడి నీకోసం నమ్మకంగా బ్రతకడానికి నా కృప చూపు అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి సార్వత్రిక సంఘం అంతా నీ దయలో వర్ధిల్లడానికి సహాయం చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా మా ప్రభువా నిన్ను సేవించే భాగ్యం మాకు ఇచ్చి ఈ సంవత్సరం అంతా కాపాడి ఈ ఆఖరి ఆదివారం నీ సన్నిధిలో సంతోషించడానికి కృప చూపారు. ఇంతవరకు పాడుకుని ఆరాధించావు, నీ బిడ్డలో మంచి సాక్ష్యాలు చెప్పారు. ఈ సమయంలో నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్న నాతోనూ మాతోనూ నాయన, ఇతరత్ర ఛానల్లో నీ వర్తమానం వీక్షించే బిడ్డలందరితోనూ నీ కనికరాన్ని నుంచి ఈ మాటలు సూటిగా మా హృదయాల్లో చొచ్చుకొని పోయి నీ పట్ల విశాలమైన అంతఃకరణ గలవారుగా ఉండడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారాన్ని నేను ఏమంటున్నానంటే దిస్ షుడ్ బి ద సండే ఆఫ్ రివిజన్. పునర్విమర్శ చేసుకునేటువంటి ఆదివారమై ఉండాలి. రేపు వచ్చే వారం క్రొత్త సంవత్సరంలో కలుస్తాం. క్రొత్త సంవత్సరం అంటే ఏది కొత్తగా ఉండదు. పాత ఇల్లే, పాత బట్టలే, పాత బండే, అంతెందుకు మన మొహం కూడా పాతదే. మరి ఏంటి క్రొత్త అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక నూతన కాలం. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అనుకుంటాం చిన్నప్పుడే బాగుండేది అని. నీకు అనిపిస్తుంది ఎప్పుడైనా? చిన్నప్పుడే బాగుండేది, చక్కగా ఆడుకునేవాళ్ళం, సరదాగా తిరిగేవాళ్ళం, మా తాత ఉండేవాడు, మా అమ్మమ్మ ఉండేది, మా నాన్నమ్మ ఉండేదని. ఆ రోజులు మరలా రావు. కానీ ముందు తరాలలో ఇంకా సంతోషంగా ఉండడానికి, గతములో మనం ఏం చేయలేకపోయామో దాన్ని చేసుకోవడానికి, ఏవైనా తప్పులు దొరికితే ఇక అలాంటి తప్పులు దొరకకుండా జాగ్రత్త పడడానికి, మనకు దొరకంది మన పిల్లలకు మనం అందివ్వాలి. ఎప్పుడైనా మీరు ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ అమ్మ నాన్నల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, చుట్టాల దగ్గర నుంచి కానీ, ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం దొరకంది ఏదైనా ఉంటే ఆ ఒక్కటి వాళ్ళు చేస్తే బాగుడని నీకు అనిపిస్తే అది దొరకలేదు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను ఇష్టపడేవారిని, నిన్ను ప్రేమించేవారిని, నీతో ఉన్న సహవాసం స్నేహం చేసే బంధువర్గాన్ని అలాంటి ఆ అనుభూతిలోకి వెళ్లకుండా వాళ్ళు సంతోషపడేలా చేయడం నీ చేతుల్లో ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీ షుడ్ రెక్టిఫై ద పాస్ట్ అండ్ వీ షుడ్ బిల్డ్ ఎ న్యూ ఫ్యూచర్. పాతదాన్ని సరి చేసుకొని క్రొత్తగా మంచి పనులు చేసుకుంటూ మంచిగా వెళ్ళడానికి దేవుడు మనకు ఒక నూతన అవకాశాన్ని ఇవ్వడమే క్రొత్త సంవత్సరం. దేవునికి స్తోత్రం. మీకు అందరికి ఇంకో మాట చెప్పినా, హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 చెప్తారు కదా. చారిత్రాత్మకంగా లెక్కలు వేసుకుంటే యేసుప్రభువు వారు క్రిస్మస్ రోజున పుట్టారు. క్రిస్మస్కి జనవరి 1 ఎన్ని రోజులు? 8 రోజులు. వారం అనకూడదు. ఎన్ని రోజులు? వారం వేరు, 8 రోజులు వేరు. యూదులలో పుట్టినటువంటి బిడ్డకు, మగబిడ్డకు 8వ రోజున సున్నతి చేస్తారు. ఆ రోజే పేరు పెడతారు. ఇప్పుడు అలా సింపుల్గా చెప్పుకుంటే యేసుప్రభువు వారి పేరు పెట్టిన రోజే జనవరి 1. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేమింగ్ సెరమనీ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్, అవర్ లార్డ్, అవర్ సేవియర్, సున్నతి చేయబడిన రోజు. అలా కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. చాలామందికి ఇది ఎందుకు అర్థం కాదు. నేను ఈ మధ్యలో ఆలోచిస్తూ ఉంటే నాకు అలా మనసుకు దేవుడు తోపించాడు. కాబట్టి ఒక క్రొత్త కాలం మనకు ఇవ్వబడినప్పుడు ఆ కాలాన్ని ఎలాగా మార్చుకోవాలో తెలియాలంటే ఓసారి వెనక్కి తిరిగి ఏం తప్పు చేశాము అని ఆలోచించాలి, ఏం పొరపాట్లు చేశాము అని ఆలోచించాలి.
లేదా గతించిన కాలంలో దేవుడు నాకు ఎలాంటి మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు అని ఆలోచించాలి. నేను ఇంకేమైనా చేయాల్సింది ఉండిపోయిందా, బాకీ ఉండిపోయిందా అని ఆలోచించాలి. అలా మంచి కానీ చెడు కానీ వెనక్కి తిరిగి పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశమే ఆదివారం. భక్తుడైనటువంటి ఆసాపు పాడుకున్న పాటను మనం చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నాడు? తొలిడి దినాలు, పూర్వకాల సంవత్సరాలు. ఏమి పాత రోజులు ఎందుకు మనసుకు తెచ్చుకోవాలి? కృపమ్మ సాక్ష్యం చెప్పింది, ఎప్పుడూ చెప్తుంది ఆ మాట. నాకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడు మనం కూడా గుర్తు చేసుకోవాలి. 100 రూపాయలు లేని టైం, డొక్కు సైకిల్ లేని టైం, ఓ పూట పిల్లలకు అన్నం పెడితే రెండో పూట ఎక్కడి నుంచి తేవాలో తెలియని టైం. మరి ఇప్పుడు 100 మంది వచ్చినా ఉన్న పాటను అన్నం పెట్టగలం. దేవుని స్తోత్రం కలిగినగా. సైకిల్ అంటేనే చీప్గా కనబడుతుంది మనకి ఇప్పుడు, అవునా? లగ్జరియస్ బైకులు, 4 వీలర్స్, వస్తువులు, వాహనాలు ఇచ్చాడా లేదా దేవుడు? అప్పుడు ఏం చేయాలి? ఒకసారి వెనక్కి తిరిగి ఒరిజినల్గా నేను అది ఏది ఒరిజినల్గా నేను అది నాయన, ఇదేదైతే ఉందో ఇది నువ్వు ఇచ్చావు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయాల్లో కృతజ్ఞత వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను వరుసగా దేవుడు నీకు ఏం చేశాడో జ్ఞాపకం చేస్తాను. గడిచిన కాలంలో దేవుడు నీకు ఎన్నో ప్రార్థనలు ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆలకించాడా లేదా అది గుర్తు చేసుకోవాలి. ఎన్నిసార్లు ఏడ్చావు, ఎన్నిసార్లు దుఃఖపడ్డావు, ఎన్నిసార్లు కలవరపడ్డావు, ఎన్నిసార్లు వేదన కలిగింది. 101వ కీర్తనలో 6-7 వచనాలు. నూట 2వ కీర్తన, ఒకటి కాదు నాన్న, 2వ కీర్తన చదవండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పగిడి కట్టినట్టు గుడ్ల గుబాలే గబ్బిలం అలా ఉన్నాను నేను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నా. ఇది మన అనుభవమే. ఒంటిగా మిగిలిపోయి రాత్రంతా నిద్ర పట్టకుండా రాత్రంతా ఏవో సందర్భాలు, నీ అనారోగ్యం కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, బిడ్డల మాట వినలేదనే బాధ కావచ్చు, చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదేంటి అనే చింత కావచ్చు, ఎంతకాలం ఇలా ఉంటే నా జీవితం బాగుపడుతుందనే వేదన కావచ్చు, ఏంటి ఇలా అయిపోతుంది పరిస్థితి అనే ఆలోచన కావచ్చు, అన్నీ బాగుంటే దేవుని సంఘం కోసమైన చింత కావచ్చు. నిద్రపోకుండా రాత్రులు మెలకువగా ఉన్నటువంటి అందరూ నిద్రపోతామంటే నేనే మెలకువగా ఉన్నానేంటి అన్నటువంటి ఆలోచన మీకు ఏమన్నా కలిగిందా? అందరూ నిద్రపోతున్నారు, రాత్రంతా మంచం మీద దొర్లుతూ నాకు ఎందుకు నిద్ర పట్టలేదు, నాకే ఏంటి చింత, నేనే ఎందుకు అలా మెలకువగా ఉన్నానని మీకు అనిపించిందా? నేను చాలాసార్లు ఫీల్ అవుతాను. అన్నం లేకో, బట్టలు లేకో, బిడ్డల మాట అనుకో, అప్పులు పాలైపోయే కాదండి. నా చింతంతా దేవుని సంఘం కోసం, నా చింతంతా దేవుని బిడ్డల కోసం. దేవుని మహాదయని బట్టి ఒక 3 దశాబ్దాల కింద నాకు అన్నం లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు, జీవితానికి ఒక గమ్యం లేదు, ఏమవుతానో తెలియనటువంటి గందరగోళం ఉంది. దేవుని మహాదయ, ఆ మహోన్నతుడు యేసుస్వామి నాకు రక్షకుడిగా దొరికాక నా బ్రతుకు మారిపోయింది. సంతోషం వచ్చింది, నాకు గురి ఏర్పడింది, నాకు గమ్యం ఏర్పడింది. ప్రభువు కోసం అన్నం ఉన్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, మనుషులు గౌరవించినా గౌరవించలేకపోయినా, సమాజంలో పేరు వచ్చినా రాకపోయినా, ఎన్ని శ్రమలు గురైనా బ్రతుకు కాలం అంతా దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఒక నిర్దిష్టమైనటువంటి సమర్పణతో దేవుని సేవకు వచ్చాను. ఈరోజు ఉన్నదేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నాకు ఏ చిన్నది వచ్చినా గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదో కావాలని ఆశ ఉండదు, ఇదేది నేను కోరుకోలేదు. తరచుగా నా భార్య నేను ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేసుకునే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైనా ఒక లోక సంబంధమైన ఆకర్షణలు, లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు ఆకర్షిస్తున్నట్టు కనిపిస్తూ అనుకుంటాం, ఇదేది మనం కోరుకోలేదు. నాకు పాట ఇష్టం. ఏ ఘనత
ఈ భువిని నే కోరను, సువార్తను ప్రకటింతును. ఏ ఘనత? ఈ భూమిని నేను కోరను, ఎవరు ప్రశంసించాలని కోరుకోను, దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటించినటువంటి పాట అది. ఈ సందర్భంలో నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, కానీ నాకు గుర్తుంటుంది, ఏ ఘనత నేను కోరుకోలేదు. కానీ ఇప్పుడున్న చింత సంఘాలను చూస్తున్నప్పుడు, విశ్వాసులు చూస్తున్నప్పుడు, దైవజనులు చూస్తున్నప్పుడు, తోటివారిని చూస్తున్నప్పుడు, ప్రభు వచ్చేస్తున్నారని చెప్పుకుంటూనే అందుకేమాత్రము సిద్ధపాటు లేకుండా బ్రతికేసే వాళ్ళు చూస్తున్నప్పుడు, పరిశుద్ధమైన దేవుని సంఘంలో ఉంటూనే పరిశుద్ధత లేకుండా బ్రతికేసే వాళ్ళు చూస్తున్నప్పుడు, దేవుడంటే నాకు ఎంతో ఇష్టమని పాటలో మాటలు చెప్తూనే వారి క్రియల్లో దేవునికి వారికి సంబంధం లేనట్టు బ్రతికేస్తున్నప్పుడు, అలాంటి సేవల్లో సంచరిస్తున్నప్పుడు, కొన్నిసార్లు సొంత సంఘాన్ని చూస్తున్నప్పుడు నిద్రపట్టని రాత్రులు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇంటి మీద ఒంటిగా పిచ్చుకలాగా ఎదురు చూస్తే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నా కుమారుడా, నువ్వు మాత్రమే కాదయ్యా, నేను కూడా అలాగే గడిపాను. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. భక్తులు రాసుకున్నారు. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే యేసు ఒంటిగా కొండకి వెళ్ళిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. ఈ శిష్యులు ఎప్పుడు మాట వింటారు, ఎప్పుడు స్థిరపడతారు, నాకు అప్పగించిన పని ఎప్పుడు పూర్తి చేస్తాను, ఎన్నో శోధన బాధల్లో ఎలా దీన్ని సంపూర్ణం చేస్తాననేటువంటి ఆ తపన, దేవుడైండు కూడా మానవుడిగా పుట్టినందుకు రాత్రంతా మెలకువగుండి ప్రార్థన చేసిన యేసునాథుని ప్రార్థనా అనుభవాలు గుర్తుకొస్తే ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్. ఒక్కడికే కాదు ఈ బాధ. నాలా చాలామంది భక్తులు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు, అన్నం మానేసి ఏడుస్తూ ఉంటారు, భోజనం చేయకుండా ఏడుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మన సంఘంలో ఎక్కడైనా ప్రార్థనలు పెడితే రాత్రులు తిన్నానేమో. దాదాపు చాలా నెలలుగా, సంవత్సరాలుగా ఏ స్థలానికి వెళ్ళినా రాత్రులు భోజనం చేయకుండా వాళ్ళు ఎంతో ప్రేమతో రుచికరమైనటువంటి ఖరీదైన ఆహార పదాలు సిద్ధపరుస్తూ ఉంటే స్మూత్గా ఒక మాట చెప్పి, సారీ బ్రదర్, నేను తినండి, ఏమనుకోవద్దు, నా హృదయంలో వేరే భారం ఉంది. డబ్బుల కోసమో పేరు కోసమో పరుగులు పెట్టట్లేదు. రిజర్వ్లోని పెట్రోల్తో ఉన్న బండి జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నట్టున్నాను నేను. నా ఆరోగ్యం కుదుటగా ఉండదు. అయినప్పటికీ నేను ఉన్నంతకాలం ప్రభువు కోసం పనిచేయాలి, నా ప్రభువు మాట ప్రకటించాలని తపనతో పరుగులు పెడుతున్నాను. ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు, ఎన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఎన్నిసార్లు ఏడుస్తూ ఉంటే కన్నులు కన్నీరు తుడిచాడు, ఎన్నిసార్లు బెంగలో ఉంటే మన బ్రతుకుల పట్ల ధైర్యాన్ని చూపించాడు. నువ్వు కన్నీరు విడుచుట చూచి తిని అని హిజ్కియాతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చేసిన కార్యాలకు ఏమి ఇవ్వగలనయ్యా నేను? నువ్వు ఎంత ప్రేమ చూపించావు. ఎవరైనా పలకరించకపోతారా అని ఎదురు చూస్తే ఎవ్వరూ పలకరించను ఒంటరితనం. భయపడక మేము ఉన్నామని ఎవరైనా ఒక్క మాట అనకపోతారా అని ఎదురు చూస్తే ఆయనే కౌగిలో తీసుకొని నువ్వు భయపడకు నేనున్నానని చెప్పినటువంటి ప్రేమపూర్వకమైన వాత్సల్యం గుర్తుకు రావట్లేదా? వెనక తిరిగి చూస్తే నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. వెనక తిరిగి చూసుకోవాలి. దేవా, ఎన్ని మార్లు నువ్వు నాకు గొప్ప సహాయం చేశావు, గొప్ప సహాయం చేశావు. ఏవో భయాలు ఉంటాయి. భయం లేని మనుషుడు ఎవడండి? భయం లేని మనుషుడు ఎవడు? నాకు ఏ భయం లేదంటే అబద్ధం. అది భయం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి కాసేపు ఉంటుంది. భయం భయమే. ఆ భయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, భయపడినప్పుడు చేసే ప్రార్థనలు తర్వాత నిలబడవు. అలాంటి భయం కలిగించే సందర్భాలలో కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 56వ కీర్తన చూస్తారా? దావీదు భక్తుని అనుభవాన్ని చూద్దాం. 56వ కీర్తనలో ఎంత చక్కగా ఆయన మాట్లాడుకుంటున్నాడో. 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవునికి స్తోత్రం. భయం వస్తే ఏం చేశాడు? ఎవరైనా దావీదుకి భయం ఏంటండి? నాకు అర్థం కాదు. దావీదుకి భయం ఏంటి? ఏం లేనోడు దావీదు? బలం లేదా అండి?
ఇంతకుముందు అంటే చాలా బలం ఉండేది, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను అనుకుంటున్నాడా? దావీదు బలం ఎంత? దావీదు బలానికి మీకేమైనా ఉదాహరణ తెలుసా? గుద్దేసి ఎలుగుబంటిని చంపేస్తాడు. దేవుని స్తోత్రం. దుడ్డుకర్ర పట్టుకొని సింహాన్ని కొట్టి చంపేస్తాడు. గొర్రెల మంద మీదకు సింహం ఎలుగుబంటి వచ్చి వాటిని ఎత్తుకొని పోతా ఉంటే ఒంటి చేతితో కొట్టి చంపేస్తున్నాడు, వట్టి చేతితో కొట్టి చంపేస్తున్నాడు. చిన్న గులకరాయిని గట్టిగా ఒడుసులో పెట్టి కొడితే 6 మూల జాండెత్తున్న గొల్లియాతును దుట్లో దూరుకుపోయేలా కొట్టగలిగినాడు. యుద్ధంలో నేర్పరి, బలాఢ్యుడు. డబ్బులు లేవా అంటే బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? దేవుని మందిరం కోసం దాచిన సొంత బంగారం ఇచ్చాడు, సిద్ధపరిచిన బంగారం ఇచ్చాడు. ఎన్నోసార్లు చెప్తా, నాకు చాలా ఇష్టం ఈ మాట. ఇంకా నేను ఇవ్వాలి అనేటువంటి తపన పుట్టించే మాట. దేవుని మందిరం కోసమే బ్రతికాడు. ఎక్కడ ఏం కనబడినా, యుద్ధంలో ఎక్కడ గెలిచినా, ఎవరే కానికిచ్చినా పట్టుకొచ్చి ఆ ఖజానాలు పెట్టే దేవుని మందిరానికి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనకి ఏం దొరికినా ఇచ్చే 3 రూపాయలు వడ్డీకి అంటున్నాం. ఏమంటే డోకరాలో లోన్లు పట్టురావడం, పావులాకో 10 రూపాయకో 2 రూపాయలు 3 రూపాయలు ఊరి మీద వడ్డీకి ఇచ్చాడు. ఆ లెగ్గొట్టయితే గుళ్ళోకి వచ్చి నిద్రపోవడం. కాదు కాదు కాదు. దావీదు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. జనబలం ఉంది, ధనబలం ఉంది, ఖండబలం ఉంది, మనోబలం ఉంది. అయినా భయం వేసింది ఆయనకి. దేవుని స్తోత్రం. ఏమన్నా భయం వేస్తుందండి. ఒకసారి అవి పనిచేయవు. మనకి జ్ఞానం పనిచేయదు, డబ్బులు పనిచేయవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, 2 సూట్ కేసులు నిండా 500 రూపాయల కాగితాలు కట్టలు పేర్చి నీకు ఇచ్చేసి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే ఏం కొనుక్కొని తింటావు? పులి వచ్చిందానికి మీదకి పులి ఏమనక 5 లక్షలు ఇస్తానంటే ఊరుకుంటుందా? పులిహార చేసిపోద్ది నిన్ను. డబ్బులు కొన్ని చోట్ల పని చేయవండి. ఏమంటే ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ ఇసుక మేటల్లో తిరుగుతూ ఉంటే, ఆ ఎండ కాసేస్తూ ఉంటే, ఇసుక మేటలారా ఎండ దెబ్బలారా ఎవరో తెలుసా, ఉప్పరాపల్లి ప్రెసిడెంట్ అందనుకోండి, ఊరుకుంటుంది. ఎండ కాల్చి చంపేస్తుంది. నేను డోక్రా సంఘం ప్రెసిడెంట్ని అంటే ఊరుకుంటుందండి? ఊరుకోదండి. డబ్బులు పనిచేయవు, అధికారం పనిచేయదు, బలం పనిచేయదు. అప్పుడు భయం వేస్తుంది. దావీదు అంటాడయ్యా, నాకు భయము కలిగిన సమయమున. మీకు ఎవరికి అలాంటి భయం కలగలేదా అండి? కలిగిందా? ఆశ్రయించారా? అప్పుడు ధైర్యం వచ్చిందా? మరి గుర్తు చేసుకోవద్దా? ఏమండి, భయం వేసిందేసయ్యా. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికైనా చెప్తే నవ్వుతారేమోనని, అవమానపరుస్తారేమోనని, ఎవరికి చెప్పలేక గుండెలు పగిలిపోయేలా ఏడ్చిన సందర్భాలు అందరికీ ఉంటాయి. బయటపడం అంతే. ఆ భయం వేసినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటు లేదయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నీకు తప్ప ఎవరున్నారయ్యా. హల్లెలూయా. అలా పాడుకొని రోజంతా పాడుకున్న పాట ఆగదు. భక్తుడు ఎంత బాగా రాశాడు. చిన్న చిన్న మాటలే. నాకున్న బలం, నాకున్న జనం, నాకున్న ధనం, నాకున్న జ్ఞానం, నా అందం, ఇవేవి పనికిరా వేసయ్యా. నువ్వు ఉన్నావని ఒక్క చిన్న తలంపు నా హృదయాన్ని ఇంకా ధైర్యంగా ఉంచింది. భయము కలిగిన సమయంలో నిన్ను ఆశ్రయించాను అన్నాడు. గుర్తు చేసుకుందాం, మనం ఆశ్రయించాం. నీ సంగతి నాకు తెలియదు. నేను ఆశ్రయించాను. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. చెప్పాల్సి వస్తే ఎన్నో సాక్ష్యాలు చెప్పుకోవాలి మనం. ఎన్నో సాక్ష్యాలు. అన్ని రకముల భయాల నుంచి విడిపించే దేవుడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి, ఎన్నిటిలో నుంచి? మొదటిది ప్రార్థన జవాబు ఇచ్చాడు. 2 భయాల నుంచి విడిపించాడు. 3 నీ స్టేటస్, నీ స్థాయిని మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏం చేశాడండి? ఒకప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో, సంవత్సర ఆరంభంలో ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో చూడండి. 94వ కీర్తన
18వ వచనం. నా కాలు జారేనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమునందు విచారములు హెచ్చగా. అబ్బాబ్బా, ఎంత చక్కగా ఉందండి. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్న. దేవుని స్తోత్రం. కాలు జారే చోటు నుంచి, ఎక్కడి నుంచి? అడుగులు జారే చోటు నుంచి ఆయన మనల్ని తప్పించాడు. నీ జ్ఞాపకం వస్తుందా? అడుగు జారిపోయినట్టుగా, తప్పటడుగేసినట్టుగా, అయిపోయింది నా బ్రతుకున్నట్టుగా, లోకం వైపో, పాపం వైపో, ఇంకేవో ఆకర్షణల వైపో నువ్వు లాగినప్పుడు, లాగబడినప్పుడు నీ స్థాయి ఏమైపోద్ది? నేను ఎప్పుడూ చెప్తాను, నిచ్చిన మెట్లు ఎక్కేవాడు ఎంత మీదకి ఎక్కి పడితే అంత గట్టి దెబ్బ తగులుతుంది. అవునా? ఓ మెట్టు మించి పడితే చిన్న దెబ్బ, 2 మెట్లు మించి పడితే పెద్ద దెబ్బ, 10వ మెట్టు మించి పడితే నడుగు విరిగిపోద్ది. భక్తిలో ఎంత బలంగా ఉన్నామో, ఎంత ఆశగా ఉన్నామో, ఎంత సీనియారిటీ ఉందో, అక్కడేమైనా తప్పు చేస్తే అంత దెబ్బ తగిలేస్తుంది. ఆరంభంలో ఏం పెద్ద సమస్య లేదు, చిన్నదే. నడుస్తూ పరిగెడితే ఒక దెబ్బ, సైకిల్ మించి పరిగెడితే ఒక దెబ్బ, బండి మించి పడితే ఇంకో దెబ్బ, అవునా? కారు వెళ్ళి గుద్దేస్తే మరో దెబ్బ. జ్ఞాపకం చేసుకోండి. కాలు జారే పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? మనల్ని, మన విచారాన్ని దూరం చేసి, జారి పడిపోతే నాశనం అయిపోతా ఉన్న సంగతిని ఆయన అర్థం చేసుకొని జారి పడకుండా నేను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కన్నీరు విడువకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. దేన్ని? కన్నీరు విడవకుండా, కన్నులు జారి పడకుండా పాదాలు పట్టుకొని ఆదరించి నడిపించిన దేవుడు. 1, పడిపోకుండా నీ స్టేటస్ మారకుండా కాపాడాడు. 2, దీనస్థితిలో నుంచి సమృద్ధిలోకి నడిపించాడు. 78వ కీర్తన మీరు చూడండి. వీటికి చిన్న చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 70వ వచనం, 78వ కీర్తన 70వ వచనం, 71వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి, తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్లో నుంచి సింహాసనాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. నీ స్టేటస్ మారింది. దీనదశ నుంచి ఉన్నత దశకు, హీనదశ నుంచి ఘనమైన దశకు, గొర్రెలు మేపే దగ్గర నుంచి ప్రజలను నడిపించే దశకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు బాబు రూబెన్ చెప్తాడు నాతో, తమ్ము సత్యప్రకాశ్ పాలు కాపుతనం చేసేవారంట, చెరుకులు కొట్టడానికి వెళ్ళేవారంట. అక్కడ ఆ సంగతులు చెప్తూ ఉంటే నాకు ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి. మనందరం అలాంటి వాళ్ళమే. పొట్టకూటు చేత పట్టుకొని ఎక్కడెక్కడికో పరుగులు పెట్టిపోయిన వాళ్ళం, దీనావస్థ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళం. ఈరోజు మన స్థాయి మారింది. దేవునికి స్తోత్రం. సంవత్సరం మారుతుందండి. హల్లెలూయా. సొంత ఇల్లు లేవు, ఇళ్ళు వచ్చాయి. అవునా? అప్పుల్లో ఉన్నాం, అప్పు లేకుండా అయ్యాం. ఆసుపత్రుల చుట్టూ తిరిగాం, ఆరోగ్యంగా ఉన్నాం. బిడ్డలు ఇంకా చిన్నోళ్ళు ఎలా అనుకున్నాం, ఎదుగొచ్చారు. ఎప్పటికైనా ఇది జరుగుద్దా అనుకున్నాం, జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఏమైంది ఇప్పుడు? దేవుడు స్టేటస్ మార్చాడు, ప్రార్థనలు ఆలకించాడు, భయాలు పోగొట్టాడు, నీ స్థితిగతులను మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ స్థితిగతులు మార్చాడు. నేను ఇంకొక మాట చెప్తాను, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. నీకు వ్యతిరేకంగా చేయబడినటువంటి అనేకమైన వ్యవహారాలు, విరోధకరమైనటువంటి సంగతులు, దుష్టుడు పడిన పన్నాగాలు, నీ మీదకు వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టాలు ఏవైనా కానీ మీ పరిధిలో మీరు ఆలోచించుకోండి. ఇది ఇక లాభం లేదు, దొరికేసాం, అవతలోడు చాలా గట్టాడు, ఏం చేయాలో అనుకున్నప్పుడు శాసనాలను మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం.
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే. ఆమేన్. చాలు, పాడేయడం కాదు. ప్రజల నెమ్మది కోసం ఏం మార్చేశాడు? రాజాజ్ఞలు మార్చేశాడు. శాసనం చేసుకున్నారు, చట్టాలు చేసుకున్నారు. ఫలానా రోజు ఆదారు నెల 12వ రోజు 13వ రోజు యూదులందరినీ చంపేద్దాం ఎక్కడుంటే అక్కడ అని చట్టం పుట్టేసింది. సూసన కోటలో ఆ వార్త వచ్చేసింది. నెల నెలకి చీట్లు వేస్తున్నారు, లెక్కలు వేస్తున్నారు. ఇంకో నెలే ఉంది, ఇంకో నెలే ఉంది. ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు, ఏడ్డం మొదలెట్టారు. చంపేస్తారట మనల్ని, అకారణంగా ఆస్తులు దోచేసుకుంటారంట, కేసేయడానికి లేదు ఇక. ప్రియులారా, ఏమైంది? ఎక్కడ ఉంటే అక్కడ యూదులు ఉపవాసాలు ఉన్నారు, కన్నీరు కార్చారు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉంది. 3 రోజులు ఉపవాసం. రాజు దగ్గరికి వెళ్తే శాసనం మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం మార్చాడు? ఎవరైనా మీ మీదకి వస్తే, వాళ్ళు మిమ్మల్ని కొట్టాలని చూస్తే, చంపాలని చూస్తే, ఆస్తులు దోచుకోవాలని చూస్తే మీరు ఎదురు తిరిగి వారిని అడ్డుకోండి, మీకు చేతనైంది చేసుకోండి. ఇంకో శాసనం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏ రోజైతే యూదులు సర్వనాశనం చేసేద్దాం అనుకున్నారో అదే రోజు యూదుల మీదకు వ్యతిరేకంగా వచ్చిన జనాలందరినీ నామరూపాలు లేకుండా యూదులు చంపేశారు. దేవునికి స్తోత్రం. శాసనాలు మార్చే దేవుడండి, శాసనాలు మార్చే దేవుడు. రుమేనియా అనే దేశంలో మందిరాలన్నీ మూసేశారు ఒకప్పుడు. ఎవరైనా చర్చి నడపాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుడు ఫోటో అక్కడ పెట్టి స్టేజ్ మీద సిలువ పక్క, ఫోటో పక్క, ఈయన యేసుప్రభుతో సమానమే అని చెప్తేనే చర్చి నడుస్తుంది. చాలామంది పాస్టర్ గారు ఏముందని నడిపేద్దాం అనుకుని అలాగే అన్నారు. రిచర్డ్ ఉరంబ్రాండ్ అనేటువంటి దైవజనుడు, అతని భార్య సబీనా ఉరంబ్రాండ్ సభలో కూర్చున్నారు. మనకు సంఘం ఉంది కదా, నువ్వు కూడా వెళ్ళి ఆయన యేసయ్య ఒకటే అని చెప్పేసి మన సంఘం తలుపులు తెరిచేసుకుందామంది భార్య. భర్త అన్నాడు, నేను ఎలా చెప్పను, అలా చెబితే నా బ్రతుకున్నా లేకపోయినా ఒకటే. యేసే దేవుడు, ఈ నాయకుడు యేసు లాంటివాడు కాదు అని చెప్పాలి. మరి చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే చెప్పేయి అంది. చెప్తే చంపేస్తాను. చంపేసినా పర్లేదు చెప్పే అంది. భార్య భర్తలు కూడా ఒలుక్కున్నారు. స్టేజ్ మీదకి వచ్చాడు. ఈ నాయకుడు యేసు ఒక్కరు కాదు, యేసే దేవుడు, యేసుని ఆరాధించాలని చెప్పారు. ఉన్నపాటున భార్య భర్తని అరెస్ట్ చేశారు. 12 సంవత్సరాలు ఒకరినొకరు చూడకుండా వేరు జైల్లో పెట్టేశారు. రోకలతో పక్కటెంపులు ఎరగొట్టేశారు. ఆయనకి చేతులకు సంఖ్యలు వేసి ఉంచేశారు. చీకటి గదుల్లో పెట్టేశారు. చివరికి ఆయన చూసి చాలామంది ఉద్యమం పడిపోతున్నారని 13 సంవత్సరాల వయసు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి నాన్న ఎదురుగా అమ్మ ఎదురుగా పెట్టి ఒకరోజు, మీరు గనక ఒప్పుకుంటే మీ అన్నీ మీకు ఇచ్చేస్తాం, లేదా మీ కొడుకుని చంపేస్తామన్నారు. ఆ కొడుకు అన్నాడు, నాన్న నేను చచ్చిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం యేసే దేవుడు అని చెప్పండి అన్నాడు. చూస్తుండగా తలబట్టుకొని గోడకేసి కొట్టి చంపేశారు ఆ పిల్లోడిని. ప్రాణాలు పోగొట్టుకున్నారు. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. కఠోరమైన ప్రార్థనలు చేశారు. బట్టలు లేకుండా ఆడవాళ్ళు కూడా సైనికుల ముందు నడిపించారు. బైబిల్ గ్రంథాలు లేకుండా చింపేశారు. సంఖ్యలు, చేతుకున్న సంఖ్యలు కొట్టుకుంటూ ఆదివారం ఆరాధన చేసేవారట జైల్లో. ఒకరోజు వచ్చింది, చట్టాలు మారిపోయాయి. రుమేనియా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోయింది. మందిరాలు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆ దేశం క్రైస్తవ దేశం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన యాక. ఈయన వీల్ చైర్లో ఉంటాడు. ఉరంబ్రాండ్ గారు పక్కటంలో ఇరిగిపోయాయి కదా, చక్రాల కుర్చీలో నడవాల. ఒకరోజు మార్కెట్లో కొడుకుని గోడకి వేసుకుంటున్న చంపిన ఆఫీసర్ కనబడగానే ఈయన పలకరించాడు. హలో ఆఫీసర్, హౌ ఆర్ యూ, బాగున్నావా? అడు గుర్తుపట్టి సిగ్గుతో తలదించుకున్నాడు. నువ్వేం సిగ్గుపడకు, నీ పని నువ్వు చేసావు, నీ డ్యూటీ నువ్వు చేసావు. వాడు జాబ్ పోయింది, సస్పెండ్ అయిపోయాడు. మా ఇంటికి వస్తావా సాయంకాలం టీకి అని అడిగాడు. ఆఫీసర్ అన్నాడు కింద మీద పడిపోయి, బాబు నేను మీ ఇంటికి రానయ్యా. నీకు చాలా అన్యాయం చేశాను, నా ఉద్యోగాన్ని బట్టి మీ కళ్ళ ముందే కొడుకుని చంపేశాను, మీరు నన్ను క్షమించగలరా అంటే, నాకేం బాధ లేదయ్యా, మా ఇంటికి రా, నువ్వు మంచోడివే, కానీ నీ భార్య ఖచ్చితంగా కాఫీలో విషయం కలిపి చంపేస్తుంది నన్ను, ఎందుకంటే ఆవిడ కళ్ళ ముందే కొడుకుని చంపేశాను. లేదు నువ్వు రా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు ఆయన భయపడతా. ఉరంబ్రాండ్ పిలిచాడు, సబీనా మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు అనగానే ఈడొచ్చి హలో ఆఫీసర్, హౌ ఆర్ యూ అని లోపల తీసుకెళ్ళింది. మర్చిపోయిందా అనుకుంటున్నాడు. అమ్మా నేను ఎవరు గుర్తుందనా? బాగా గుర్తుంది, మా అబ్బాయిని చంపేస్తుంది నువ్వే కదా అంది. వీడు బుర్ర పని చేయట్లేదు, అమ్మో ఏదో చేసేస్తుంది.
బిస్కెట్లు పట్టుకొచ్చింది, కేకులు పట్టుకొచ్చింది, టీ పట్టుకొచ్చింది. ఆఫీసర్ తీసుకో అంది. దానికి అది చూస్తున్నాడు. ఆఫీసర్ విషయం ఏం కలపలేదు, నేను నీ మీద నాకు ఏ కోపం లేదు. మేము మా ప్రభువు కోసం నిలబడ్డాం, నువ్వు నీ గవర్నమెంట్ కోసం నిలబడ్డావు. నీ పని నువ్వు చేసావు, మా పని మేము చేసాం. నా కొడుకు ఒకవేళ ఉండుంటే అన్యుడిగా మారిపోనేమో, వాడు ప్రభువు కోసం చనిపోయి పరలోకంలో ఉన్నాడయ్యా. మాకేం చింత లేదు, నువ్వు యేసుని తెలుసుకొనగానే ఉన్న పాటున నేల మీద పడిపోయి, మోకాళ్ళ మీద పడిపోయి కన్నీరు కాచమ్మా, ఈ రోజు నుంచి నేనే మీ కొడుకు. దేవుని స్తోత్రం కలిగినగాక. మీరు పెద్దోళ్ళు అయిపోయారు, మీరు చేస్తున్న ఈ సేవ నేను చేస్తాను, యేసే దేవుడని నేను ప్రకటిస్తానని ఆయన సేవకు అంకితం చేసుకొని సేవకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. చట్టాలు ఆగుతాయా? ప్రభుత్వాలు ఆగుతాయా? మనుషుల ఆటంకాలు ఆగుతాయా? ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో. వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారలేదా? వీళ్ళు మాట్లాడడం మానేసి మనల్ని హింస పెట్టేసి మనోక్షోభ కలిగించి సూటిపోటు మాటలతో పొడి చేసే బ్యాచ్ ఇప్పుడు మనల్ని ప్రేమించట్లేదా? వెనక్కి తిరిగి చూద్దాం. ఆ పెద్ద చట్టాలు ఉండకపోవచ్చు, కానీ మన పరిధిలో మన చిన్న చిన్న చట్టాలు, వ్యతిరేకతలు మారాయి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఓసారి వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని జరిగాయి. దేవునికి స్తోత్రం. నేను ముగించబోతున్నాను. ఇన్ని పొందుకున్న నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తావు? నిన్ను ఉపకారాలు పొందావు, మేలులు పొందావు, సహాయాన్ని పొందావు, దేవుని కనికిరాన్ని పొందావు, నీ ప్రార్థన జవాబు వచ్చింది, నీ భయాలు దూరం అయ్యాయి, నీ కన్నీళ్ళు దూరం అయ్యాయి. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటో చెప్పనా? అయ్యా, మునుపుటి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడం నాకు నేర్పిన ఆయన. దేవునికి స్తోత్రం. నీకోసం బ్రతకడం నేర్పిన ఆయన. నిన్ను ప్రేమించి సేవించి అప్పగించుకొని నిర్దోషంగా పవిత్రంగా నీతో నడవడం నేర్పిన ఆయన. ఇంతకుముందు కొంచెం అల్లరితనం ఉండేది, ప్రభు వదిలేస్తానయ్యా. ఇంతకుముందు అక్కడక్కడే ఆశపడ్డానయ్యా, వదిలేస్తానయ్యా. ఇంతకుముందు టైం వేస్ట్ చేశానయ్యా, వదిలేస్తానయ్యా. దేవునితో చెప్పుకోవాలి. ఇంతకుముందు ఏమి బాగా చేయలేకపోయామో అది ఇప్పుడు బాగా చేయడం కోసం 100% దేవునికి ఇష్టలుగా మారడం కోసం ప్రయత్నం చేస్తే నీ మీదకు ఇంకా అధికమైన ఆశీర్వాదం దిగి వస్తా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేదు కదా, లేదు కదా. ఇల్లు చూసో ఒళ్ళు చూసో పొంగిపోయి యాక్షన్ చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారే ప్రవర్తన ఉందనుకోండి, మీరు చెప్పండి ఇప్పుడు ఏమవుద్ది? ఏమవుద్ది? గర్వం అణిచి గద్దె దించి గడ్డి మేపించే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దించేస్తాడు? గర్వం అణిచి అహంకారం తీసేసి సింహాసనం దింపేసి పంచభక్ష పరిమాణాలు తినే మనకు గడ్డి మేపించేసి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక రాజు లేడు అనే పరిస్థితి వచ్చేలా చేసేస్తాడు. అవసరమా మనకది? అవకాశం ఉండగానే దేవుని సన్నిధిలోకి వచ్చేద్దాం. ప్రభువు నామాన్ని మహిమపరచుది. ఒక్క మాట చదివేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథములో మరణకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన హిజ్కియా, మరణములో కృంగిపోయిన హిజ్కియా దేవుడు మాట్లాడి ఆయుష్కాలాన్ని పెంచిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకొని దైవ సన్నిధిలో అతను చేసిన ప్రార్థన ఆశ్చర్యకరమైన సంగతులు మనకు చెప్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. బాగుపడిన తర్వాత అలా చెప్తున్నాడు, మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుట కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించుతివి. నీ వీపు వెనక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించుదురు. ఆ మాట అందరూ చదవండి. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా. నేడు సజీవినై నీ కృప పొందితి, నేడు సజీవినై నీ కృప పొందితి. నిన్ను స్తుతించుటకే దేవా, నిన్ను కీర్తించుటకే, నిన్ను స్తుతించుటకే దేవా, నిన్ను కీర్తించుటకే.
స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా. మన్ను నిన్ను స్తుతిస్తుందయ్యా. సమాధిలోకి వెళ్ళిపోతే ఆరాధన చేయగలమా మేము? మీరు చెప్పండి. ఇప్పుడు సజీవులే కదా. మరి స్తుతించడానికి దేవుని సందులో లేనోళ్ళు బ్రతికినోళ్ళ చచ్చినోళ్ళ? నేను అంటలేదు, మీరు అన్నారు. అవునా? మరి ఎప్పుడైనా నువ్వు ఆరాధన మానేస్తే అయాలు సచిన దాని కింద లెక్క. నువ్వు ఆరాధన పడితే సచ్చినోడి కింద లెక్క. నువ్వు దొంగ సచ్చినోడు అని తిట్టాలి అప్పుడు. అవునా? ఆయన క్షమించాడండి. పిల్లలు కదా, నా పిల్లలే కదా, మట్టి వాళ్ళ కదా, వీళ్ళ బాధలు వీళ్ళకుంటాయి, వీళ్ళ అవసరాలు వీళ్ళకుంటాయి, ఏదో కడుపు కక్కుర్తులే అని వదిలేశాడు. ఇక ముందు వదిలేయడండి. అలాగా ఓసారి వదిలేసాడు కాబట్టి వదిలేస్తాడు అనుకోకూడదండి. అవి దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక ముందు ప్రభువా నీ సన్నిధి విడవనయ్యా, నీ సహవాసాన్ని కోల్పోనయ్యా, నీ ప్రేమ నేను కాదనయ్యా, నీ ముఖం చూడకుండా నేను ఉండలేనయ్యా, నువ్వే నా దేవుడు అయ్యా. ఏమైనా చేయాలి, దేవునితో స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. చదవడం వచ్చిన అందరూ ఏం చేయాలి? ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినాలి. చదవడం రాకపోతే ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. వారంలో ఒక్క పూట అయినా ఉపవాసము ఉండాలి. శుక్రవారం కుదరకపోతే మరొక రోజు, కుదిరితే శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనలో ఉండాలి. ప్రభు బల్లలో ఒక్కసారి కూడా మిస్ అవ్వకూడదు. ప్రభు బల్ల తీసుకున్న వారే ప్రభుతో వారితో ప్రభు సహవాసం ఉందని వాక్యం చెప్తుంది. వద్దనిపోతే నీకు సహవాసం ఎక్కడది? ఇంకా నీకు కష్టం చేడిస్తే ఎందుకు ఆలకిస్తాడు? సంపాదనలోంచి నమ్మకంగా ప్రథమ ఫలమును, దశమ భాగమును, ప్రత్యేక అర్పణలను దేవునికి ఇవ్వాలి. ఇచ్చి శోధించు. నీ రాబడంతట్లో ప్రథమ ఫలము, ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు నీ గానుగుల్లోండి క్రొత్త ద్రాక్షారసము, నీ కొట్లలో ధాన్యము పొంగి పొర్లుతుంది. సామెతలు 3:9 రాయబడింది. ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. కొందరు ఇచ్చుట్లో వృద్ధి చెందుతున్నారు, కొందరు అలాగే ఉండిపోయారు, కొందరు ఇంకా తగ్గిపోతున్నారు. దీవించుచున్న కొలది, వర్ధిల్లుచున్న కొలది ఏం చేయాలి? మనం ఇవ్వడం నేర్చుకోవాలి. దీవించబడుచున్న కొలది ఇవ్వడం నేర్చుకోవాలి. మన పశువులు బాగా పాలిస్తున్న కొలది దానికి మేత పెడతామా? అచ్చే లేదా ఆ కేజీ తవిడే. ఏ కేజీ తవిడు? చూస్తా 4 నెలల తర్వాత ఆ పాలు ఇవ్వడం మానేస్తుంది. ఇవ్వడంలో వృద్ధి చెందాలి. ఇవన్నీ గత కాలంలో సరిగ్గా చేస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదు కదా, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి ఏం చేయాలి? ఈసారి ప్రభువా నేను నీ కోసం నమ్మకంగా బ్రతుకుతానయ్యా. హల్లెలూయా. ఈ నెలలో నేను దేవుని సేవలో ఖర్చు పెట్టింది ఎంతో చెప్పమంటారా? చెప్పనా? అమ్మ బాబాయ్ అనుకుంటారా? 1,98,000 అండి. దాచుకుంటే అప్పులు తీరవా? నాకు అప్పులు లేవా? పోనీ చేసిన అప్పులు ఉన్నాయి. ఇంకా ఈ మధ్యలో చేసిన అప్పులు కూడా ఉన్నాయి. ఆశ్రమ గారు అంది కిరాణా కొట్లో 2,700 బాకీ ఉందని. ఉన్నాయి కంగారు పడకు. 1,98,000 సేవలో ఖర్చు పెట్టి 2,700 కిరాణా కొట్లో కట్టలేనండి నేను. అనుకున్నాం ప్రభువా మమ్మల్ని దీవించు, మా సంతోషాన్ని ప్రజలతో పంచుకుంటాం. దిక్కులేని వాళ్ళు, బీదలు, ఆకలితో ఉన్నవాళ్ళు, రోగంతో ఉన్నవాళ్ళు, చిన్న సంఘాలు, చిన్న సేవకులు, అడవిలో ఉన్నవాళ్ళు ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి ఇవ్వగలుగుతామని ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు ప్రేమించి మీ ఇళ్లలో ప్రార్థన పెట్టినప్పుడు ఇచ్చిన కానుకలు కూడా వాడుకోలేదు. మేము జస్ట్ ఏదైనా వాడితే పెట్రోల్ కోసం వాడాం బండికి. ఈ నెలలో 19,000 పెట్రోల్ పోసాను కారులో. ఎంత ప్రయాణం చేస్తుంటానో బళ్ళల్లో, కారుల్లో. ఎందుకు ఎంత చెప్తున్నానో చెప్పనా? నన్ను బ్రతికించిన ప్రభువు కోసం, ఆయుష్ ఇచ్చిన ప్రభువు కోసం, క్షేమం ఇచ్చిన ప్రభువు కోసం నేనేం చేయగలను?
నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వచ్చే సంవత్సరం నువ్వు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇస్తే ఇంతకంటే ఎక్కువ ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేద్దాం ముగించుకునే ముందు? ఈ సంవత్సరం నువ్వేం చేసావో దేవుడు నీకేం చేశాడో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు చేసిన తగ్గట్టు బ్రతికేస్తే స్తోత్రం చెప్పు, లేదా పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి దేవుని దగ్గర ఒప్పుకొని చెప్పుకొని ఈ సంవత్సరం నాకు ఆయుష్ ఇస్తే ప్రభువా నేను నీకోసం ఇలా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోవాలి. ప్రార్థనలో, వాక్యంలో, సాక్ష్యంలో, దైవ సంధిలో ఉండడంలో, సహవాసం చేయడంలో, పరిచయం ప్రోత్సహించడంలో, దేవునికి ఇవ్వడంలో మనం చేయాల్సినటువంటివి. మీరు ఇవ్వలేదని మీరు తక్కువ వారన్న ఉద్దేశం కాదు. మీ శక్తికి మించి చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, చక్కగా గుమ్మడికాయ దొంగల్లా భుజాలు సర్దుకొని కూర్చున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇవన్నీ ఎవరో తెలుసు. కాబట్టి ఆయన చూసుకుంటాడు. అయితే మనం చేయాల్సింది మనం చేయాలి. దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నా దగ్గర ఏముందో నీకు తెలుసు, ఏం లేదో నీకు తెలుసు. ఉన్నదాన్ని అన్యాక్రాంతం కాకుండా, అనవసరంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా, అనవసరంగా డాక్టర్లు ఇవ్వకుండా, అనవసరంగా ప్రక్క వాళ్ళకి ఇచ్చి పోగొట్టుకోకుండా నిన్ను ప్రేమించడం నేర్పించు. తొలిడు దినాలు, పూర్వకాల సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మోకరించండి. 2 నిమిషాలు అందరం పరిశీలన చేసుకుందాం. నేను మీరు కూడా వీలైన వారందరూ మోకరించండి. మోకాళ్ళు వంగకపోతే లేచి నిలబడండి. ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా 2024వ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఎలా బ్రతికావు? నీ కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడాడు? నీ భార్యని, నీ భర్తను దేవుడు ఎలా కాపాడాడు? నీ బిడ్డలో దేవుడు ఎలా దీవించాడు? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వస్తే నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావు? ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా బ్రతికావు? ఎన్ని మార్లు రాత్రంతా దొర్లుతూ ఉన్నావు? అయ్యో మాకే ఏంటి ప్రభువా ఈ బాధలు నీకు అనిపించింది? ఎన్నో కష్టాలు, యాక్సిడెంట్లు, అపాయాలు, అపనిందలు నీ మీద వచ్చాయి. దేవుడు ఎంతగా నిన్ను కాపాడి తప్పించాడు. ఇవన్నీ మనసులో తెచ్చుకో. ఏమి ఇవ్వగలను యేసయ్యా? నువ్వు నా పట్ల చేసింది కొండంత ఉంది. నేను నీ కోసం బ్రతికింది గోరంత కూడా లేదు. ఈ సమయంలో నీ హృదయ దగ్గర నన్ను పరిశీలన చేసుకుంటున్నాను. నీ మనసు నాకు అర్థమవుతోంది. నన్ను ప్రేమించే నేను నీలా బ్రతకాలని కోరుకుంటున్నావు. కనికరించు ప్రభువా. అయిపోయింది ఈ సంవత్సరం. ఒక క్రొత్త అవకాశం, క్రొత్త ఆయుష్, క్రొత్త కాలాన్ని నాకు ఇస్తున్నావు. ఈ సంవత్సరం దేవా నీవు నాకు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, నా ప్రార్థనలు ఆలకించిన దేవుడు కనుక, నీ సహాయం నాకు తోడుగా ఉంది కనుక నీకోసం నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నా తోటి వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, నా తోటి వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఇంకా చాలామంది ఆసుపత్రుల్లో ఉన్నారు, ఇంకా చాలామంది అప్పుల్లో ఉన్నారు, ఇంకా చాలామంది గొడవల్లో ఉన్నారు, ఇంకా చాలామంది మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ఇంకా చాలామంది ఇంట్లో అన్నం తిని సుఖంగా ఉండలేకపోతున్నారు. నువ్వైతే నా పట్ల ఎన్నో మేలు చేసావు. నీకోసం బ్రతకడం నేర్పించిన ఆయన, నీకు ఇష్టంగా బ్రతకడం నేర్పించిన ఆయన, నా స్థితిగతులు మార్చిన దేవా ఇంకా ముందుకు మంచి కాలాన్ని, మంచి స్థాయిని ఇస్తావు. నన్ను కనికరించు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క చేయనా పైకెత్తి, దేవా నా చేయి పట్టుకో, జారిపోకుండా, పడిపోకుండా, నా తీర్మానంలో తప్పటడుగులు వేయకుండా. ఇదిగో ఆయుష్ ఇస్తే ఎలా బ్రతుకుతాను నాయన. ఎలా బ్రతుకుతావో దేవునితో చెప్పుకో. నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావో దేవునితో చెప్పుకో. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో దేవునితో చెప్పుకో. మారు మనసు లేదా? ఇంకా మారు మనసు పొందని త్వరగా. మారు మనసు పొంది బలంగా ఉండలేకపోతున్నారా? దేవుని కోసం బలంగా బ్రతకడానికి తీర్మానించుకోండి. దేవుని చిత్తాన్ని చేయడంలో ఆలస్యం అవుతుందా? నీ చిత్తం చేయడానికి సహాయం చేయమని అడగండి. అవును నేను ఉండాల్సిన రీతిగా ఉండలేకపోతాను నీకు అనిపిస్తుందా? దేవా నన్ను బలపరచు అని అడగండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చెప్పుకోండి. నా తల నుంచి పాదాల వరకు నా బ్రతికంతా నీకు అప్పగించేస్తున్నాను ప్రభువా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నోరు తెరిచి ఒక్క మాట ప్రభుతో చెప్పుకోండి. పలుమార్లు నీ మాట కాదన్నానయ్యా, నీ సన్నిధికి దూరంగా ఉన్నానయ్యా, నీ ప్రేమ అర్థం కాలేదయ్యా,
తోటివారిని ప్రేమించలేకపోయానయ్యా, సహవాసాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా. అయ్యా, నీకంటే నాకు డబ్బులు ఎక్కువైపోయినట్లుగా నీ సన్నిధి మానేసి తిరిగానయ్యా, నన్ను క్షమించు నాయన. ఈసారి అలా చేయను ప్రభువా. నీ వాక్యాన్ని ప్రేమిస్తాను, నీ సన్నిధిని ప్రేమిస్తాను, నీతో స్నేహాన్ని ప్రేమిస్తాను. నీవే నా గొప్ప నాయన, నీకంటే మించిన వారు లేరు. నా స్థితిగతులు మార్చే యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా బ్రతుకుల్లో మరలా పరిశీలన చేసుకొని తలపోసుకొని నిన్ను సేవించడానికి కావాల్సిన కృప అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు వారి హృదయాల్లో పొడవబడి నాయనా గడిచిన కాలంలో చేసిన మేళ్లకు స్తుతిస్తూ తగినట్లుగా బ్రతకలేకపోయింది అని పశ్చాత్తాపడుతూ ఈ సంవత్సరం నీకు ఇష్టంగా నమ్మకంగా బ్రతకాలని ఆశతో హృదయాలు నింపుకుంటూ మీ దయలో ఉన్నారో అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి. మేలు చేత నింపండి తండ్రి, వందనాలు. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.